ఇప్పుడే చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ గారికి స్వాగతం పలుకుతూ ఓమన్ గారు గుర్తింపు వచ్చినప్పటి నుంచి మా జాతిలో ఆయన గుర్తించి ఈ రోజున 5 మాసం మా జాతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేస్తే ఈ రోజున మనం గుర్తించి ఈ రోజున ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మన ఎన్డీఏ కూటమి మాకు సహకరించినందుకు కూడా వారి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఒకటే ఇంతవరకు కార్యక్రమాలు కానీ వర్ష కార్యక్రమాలు కానీ సంఘం తరఫున చేసుకుంటూ ఉన్నాం. మేము మొరపెట్టుకున్నాం చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మమ్మల్ని గుర్తించండి, ప్రథమ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓపెన్ గారు ఉన్నారు, చరిత్రలో ఆయన వెనకబడి ఉన్నాడు, వెలుగులోకి రాలేదు, ఆయన మీరు గుర్తించి ఆయన చరిత్ర తెలుసుకుని తంగిరాల వెంకట సుబ్బారావు గారిని ఆయన రేవాడి సూర్యచంద్రులను బుక్ రాశారు. ఆ బుక్ లో ఈ వడ్డే ఓపెన్ ఘనత ఏంటనేది నేను తెలియజేశారు సార్. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ వడ్డే ఓపెన్ గారు మన కమ్యూనిటీలో ఉన్నారన్న సంగతి అందరికి తెలియాల్సిందే అని చెప్పేసి అది బహుళ ప్రచారం దాచాము. ఆ విధంగా మంత్రివర్యులు డాక్టర్ స్వామి గారు, గౌరవ ఎంపీ మొగడు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారు, జాయింట్ కలెక్టర్ గౌరవ గోపాలకృష్ణ గారు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు రామచర్ల సత్యనారాయణ గారు, మేయర్ గౌరవ గంగడ సుజాత గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కోడలి సంఘ నాయకులందరూ, బలహీన వర్గాల నాయకులు, అధికారులు, తక్కువ టైంలో కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాలు తెలియజేసినటువంటి జిల్లా అధికారులకి ధన్యవాదాలు. ఇక్కడ ఒక విషయం అందరూ గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే వడ్డీలు కొడుతుంది, నేనైతే ఆయన ఒక వడ్డీల కులానికే పరిమితం చేయదలుచుకోలేదు. ఈజ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్. ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో అసువులు పాస్తే కొద్ది మంది జీవితాలు చేరుతులు తగ్గినాయి, కొంతమంది ఎక్కడ ఆ కోవలో గవర్నర్ గారు కూడా ఆ కోవకు చెందినటువంటి. ఎందుకంటే 1846 నాటికే అద్భుతమైన ఉద్యమం నిర్మించి 9,000 మంది సైనికులతో బ్రిటిష్ గవర్నమెంట్ మీద పోరాడి 1857లో ఏదైతే సైనిక తిరుగుబాటు జరిగిందో దాన్ని తొలగించే విధంగా 1846కి 46 వయసులో అద్భుతమైన ఉద్యమాన్ని చేపట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాయకత్వంలో ఆయన స్ఫూర్తితో ఏదైతే స్వతంత్ర పోరాటం చేశారో తలారిగా ఉంది, తమ జీతాలు తీసేస్తే దాని మీద పోరాటం చేస్తూ ఆ పోరాటం చేయడం సత్యానంద మీద తిరుగుబాటు చేసి ఆ తీసుకున్న సుమత పేరు ప్రజలకు పంచి అనేక బలహీన వర్గాలను సమయం చేసుకొని సమన్వయం చేసుకుని అనేక చిన్న కులాలు ఆ ప్రాంతాల్లో ఉండే కులాలన్నింటినీ సమన్వయం చేసి ఉద్యమం చేసినటువంటి గొప్ప బడుగు బలహీన వర్గాల నాయకుడు ఒకరు. దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏదో వర్ధంతులు జయంతులు జరుపుకోవడం పరిమితం కాకుండా ఈ ఆలోచన కోసమైతే ఆ రోజుల్లోనే 178 సంవత్సరాల క్రితం ఒక ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమానికి ఒక బలహీన వర్గాల నాయకుడు స్ఫూర్తిదాయకంగా మిగిలిపోయాడు. అది మనం స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆ స్థాయికి, ఆ ఆలోచనకి, ఆ స్ఫూర్తిగా ముందుకు రావాలని, సమాజంలో తమకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఏర్పరచుకోవాలని, అది కులానికి పరిమితం చేయకుండా. ఇందాక రాఘవ గారు తమ సమయం తక్కువ ఈ రోజు అనుకున్నా, మీరు త్వరలో ఒక కార్యక్రమం పెట్టండి. బలహీన వర్గాల నాయకులు మీతో పాటు డోంట్ కన్ఫైన్ టు ఏ కమ్యూనిటీ. డెఫినెట్ గా మనం కులంగా పరిగణిస్తూనే బలహీన వర్గాల నాయకుడిగా ప్రాజెక్ట్ చేయండి. ఎందుకంటే ఆయన చేసిన అన్ని కులాలు కలుపుకున్నట్టుగా మనం చర్చ చెబుతుంది. త్వరలో నేను ఒక మంచి కార్యక్రమం పెట్టండి. జిల్లాలో ఉండే బలహీన వర్గాల నాయకుల గురించి దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. నాయకుడు మరణించిన తర్వాత నాయకుడు ఉద్యమం కోసం పనిచేశారంటే అది స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్, ఆ వాల్యూస్, ఆ పోరాటం పటిమ రావాలని దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి కోరుకుంటే అవకాశం అధికారులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ముఖ్యంగా
కులాలకు సంబంధించిన వ్యక్తి ఓపెన్ గారి జయంతి కార్యక్రమాన్ని మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ప్రోగ్రామ్ గా ఈరోజు ఒక ప్రకటన ఈరోజు దాన్ని మనం అంతా అఫీషియల్గా ఈరోజు కలెక్టరేట్ లో చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా ఒకటే ఓడిన చరిత్ర అంతా కూడా మన పెద్దలంతా చెప్పారు. ఆయన ఏ విధంగా ఆరోగ్యంలో స్వతంత్రం కోసం ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా చేశారు, అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు కులం అనేదే కాదు ముఖ్యం. చాలా మంది మన స్వాతంత్రం కోసం పోరాడి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విధి విధానాలను మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అతను కూడా జనవరి 11, 1807లో జన్మించడం, నంద్యాల జిల్లాలో సంచమాల మండలంలో గొప్పం గ్రామంలో జన్మించడం. ఈరోజు మాకందరూ కూడా తెలియకపోయినా ఈరోజు ఆయన గురించి అందరూ కూడా రాష్ట్రం అంతా ఆలోచించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన వాళ్ళు అడిగినట్టు తప్పకుండా కూడా ఊళ్ళో ఆయన విగ్రహం పెట్టుకున్నాం. అందరం కూడా నెక్స్ట్ ఇయర్కి ఆయన జయంతి సందర్భంగా మళ్ళా మనం విగ్రహం దగ్గర మీటింగ్ పెట్టుకోవాలి. కాబట్టి అలాంటి మంచి కార్యక్రమం ఈరోజు షార్ట్ టైం అయినా కూడా ఇమీడియట్ గా మన వాళ్ళందరూ అధికారులందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం మన వాళ్ళందరూ కూడా చేసి మమ్మల్ని కూడా మేము జీవితంలో రాత్రి 9కి చేశాను. చేసి 9కి రావాలి అంటే మాకు ఆల్రెడీ 5 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఎట్లా అంటే నేను ఒక 5 నిమిషాలను వచ్చి కనపడేసి అంత షార్ట్ టైంలో కూడా అంత చక్కగా అందరూ కూడా తీసి చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి వచ్చిన మన మంత్రి గారు కానీ మన ఎంపీ గారు, అదేవిధంగా మన రాజు గారు, సత్య, అదేవిధంగా కమిషనర్ గారు, మన రియాజ్ గారు, అందరికీ మనస్ఫూర్తిగా కొద్ది నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసి ఈరోజు వంటే గోపాల గారి 218వ జయంతి ఉత్సవాన్ని మనం గోపట్నంలో ఘనంగా కొనసాగుతున్నాం. వారు స్వాతంత్ర సమరయోధులు వారు చేసిన సేవలన్నీ కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినారు. గుర్తించి వారు చేసిన సేవలను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అఫీషియల్గా ప్రోగ్రాంలో ఉన్న దాన్ని ప్రోటోకాల్ ప్రకారం జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరపాలని నిర్ణయం చేయడం అనేది ఒకటిగా మనం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఒంటరి సంఘం వారితో కూడా మా కుటుంబానికి ఎప్పుడు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కువగా కందుకూరు ప్రాంతము మన కొన్ని ప్రాంతంలో లేకుండా ఇవన్నీ కూడా జనరల్గా కూడా అంటే అక్కడే నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే హైదరాబాద్ ఎక్కువగా ఉన్నారు. అంటే ఉపాధి కొరకు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్లో అనేది ఎక్కువగా కూడా ఆ రంగంలో మంచి మంచి స్టేజ్లో ఉండటం అనేది మనకు చాలా సంతోషం. అది ముఖ్యంగా ఒంటరి నాయకులలో ఉన్న ఆ పోరాట ప్రతిమ అనేది ఈరోజు ఉన్న యంగ్స్టర్స్ చూసుకున్నప్పుడు వాళ్ళు ఏ పని తలపెట్టినా కూడా ముందుకు వెళ్ళి వాళ్ళు సాధించుకురావాలనేది ఎప్పుడు అన్నప్పుడు అది అవన్నీ కూడా గుర్తించే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జయంతి ఉత్సవాన్ని కూడా అఫీషియల్ గా కూడా డిక్లేర్ చేసి రాష్ట్రం ప్రకటించుకున్న తర్వాత జాయింట్ గారు డిఆర్ఓ గారు ప్రత్యేకంగా కూడా చాలా తక్కువ సమయంలోనే వారు ఒంటరి సంఘం వాళ్ళు కూడా వాళ్ళు చూస్తే మామూలుగా ఏదో చిన్నదిగా ఉంటుంది ఫోటో మామూలుగా మాట్లాడేసుకుని పోవడం అని అనుకున్నారు. బాగానే చూసిన తర్వాత ఇంతమంది తక్కువ సమయంలో వచ్చినందుకు ఒంటరి సంఘ నాయకులకు వారి సభ్యులందరూ కూడా నేను ప్రత్యేకంగా వారికి అభినందనలు కూడా తెలుపుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే గారు చెప్పాను కాబట్టి వడ్డీ మోహన్ గారు నేను నెక్స్ట్ ఇయర్ 1 డే లోపలనే దాన్ని పూర్తి చేసుకుని ఆ రోజు సమావేశం కూడా ఏర్పడుతున్నాం. థ్యాంక్ యూ సార్. దాని యొక్క జన్మదిన సందర్భంగా ఇచ్చేసుకుంటే మీరందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మనకి మొదటి సంవత్సర యుద్ధం 1957 నుంచి స్టార్ట్ అయితే దానికి ముందే ఓపెన్ గారు స్వాతంత్ర సమరంలో పాల్పంచుకోవడం
అలాగే పరిపాలన వర్గాల వాళ్ళందరినీ కూడా ఏకాంతంగా నడిపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ రకంగా పోరాటాలు చేశారు ఈ ప్రజలందరూ చెప్పడం జరిగింది. అంటే వడ్డేరా వారికి పోరాట పరిమ అనేది వాళ్ళ జీన్స్ లోనే ఉంది. 200 సంవత్సరాల క్రితమే వాళ్ళని ఎలివేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం గుర్తించి వారికి సంస్థ స్థానం కల్పించడం కోసం మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి మీ అందరి తరఫున కూడా మన ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా సరే మన పెద్దలందరూ కూడా మీరు ఓపెన్ గారి యొక్క విగ్రహాన్ని అడుగున్నారు అందరూ కూడా వారు దానికి హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా ఎందుకంటే మనం ఒంగోలు చూస్తే మరి కంపల్సరీ మనం హైదరాబాద్ సంస్థ నేను దానికి కూడా వాళ్ళతో పాటు నేను సహకరిస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇలాగే ఇంకా మరి ఎక్కువగా అందుబడి వర్గాలు అందరూ కూడా ఒక దాని మీద నిలబడినప్పుడు మాత్రమే మరి మనం అందరూ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన యొక్క సమస్యలు ఏదైనా ఉంటే మరి అందరూ కూడా ఇక్కడ ఉన్న వేదిక ప్రజలందరూ కూడా సహకరించడానికి మీకు డెవలప్మెంట్ కోసం సహకరిస్తారు. కాబట్టి మరి వాళ్ళ తరఫున అలాగే మరొకసారి మరి సందర్భంలో కూడా మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ గారికి జనంతర సమయానికి మీరు ఏదైతే అనుకుంటారో అన్ని కోరికలు కూడా నెరవేరే విధంగా మరి ప్రభుత్వం ఖచ్చితంగా సహకరిస్తుందని చెప్పేసి మరొకసారి తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ స్వామి గారికి మరి గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు వారు శ్రీ మావుల శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే మరో ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు వారు గౌరవనీయులు మన దామచర్ల జనార్దన్ గారికి అట్లాగే మన బోర్డు చైర్మన్ గారు దామచర్ల సత్యనారాయణ గారికి అట్లాగే టూరిజం కార్పొరేషన్ పంచాయతీని పైకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈ నంద్యాల జిల్లాలో మరి ఆ సంచమల మండలంలో పుట్టినటువంటి ఒకే మోహన్ గారి తాలూకా జీవిత చరిత్ర ఆయన పోరాట పటిమ అది కూడా మరి సత్య సమాజానికి తెలియడం అనేది చాలా ఆనందదాయకం. మరి మనమందరం ఆ సినిమా చూసాము, నరసింహారెడ్డి గారి ఆ మూవీ చూసాము, అందులో కూడా ఆయన చూపించారు. సో మరి ఆయన పోరాట పటిమ చూస్తే మరి పర్టికులర్గా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అతి చిన్న ఇప్పుడు ప్రెజెంట్ పోస్ట్ ఏదైనా ఉందంటే మనకు విఆర్ఏ అంటాము, పూర్వ రోజుల్లో కలారి అనేవారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసి అంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కేటగిరీ జిల్లాలో మరి మాకు కూడా గెలవగాము, జాయింట్ కలెక్టర్ గా నాకు కూడా గెలవగాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసి మరి ఆయన అంతటి పోరాటం ప్రదర్శించి తన జీవితాన్ని మన బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుంచి మన దేశాన్ని స్వాతంత్ర జీవితాన్ని త్యాగం చేసిన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. మరి ఆయన జీవితోత్సవం నిర్వహించడం కాకుండా ఆయన నడిపిన అడుగుజాడల్లో మనం అందరం నడుచుకుంటూ మరోసారి ఆయన తన త్యాగాన్ని స్ఫురించుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో నడవాలని మన అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం. డిఆర్ఓ గారికి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, ఎంపీ మామిడి శ్రీనివాసరెడ్డి గారికి, మన ఎమ్మెల్యే రామచంద్ర గారికి, మేయర్ సుజాత గారికి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారికి, టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారికి, అదేవిధంగా మన ఒటేర సంఘం నాయకులు రాఘవల్ గారికి, వెంకటేశ్వర గారికి, ఆంజనేయ గారికి, అదేవిధంగా రియాజ్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి నేతాందరికీ మీడియాకి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వడ్డే గోపాల గారి యొక్క జన్మదినాన్ని అధికారికంగా రాష్ట్ర పార్టీ వేడుకగా నిర్వహించాలని చెప్పేసి నిన్న జనవరి 8వ తేదీన జీవో నంబర్ 5 ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రతి సంవత్సరం వడ్డే గోపాల గారి పుట్టినరోజుని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున మనం ఈ కార్యక్రమం మొట్టమొదటిగా జరుగుతున్నాం. వారు పుట్టి 218 సంవత్సరాలకి ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకొని రావడం, దాన్ని మనం ఎన్డీఏలో కాంగ్రెస్ జనసేన భారతీయ జనతా పార్టీ కూడా అందరి యొక్క
భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి నేను చాలా గర్వంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మొదటి నుంచి శ్రామికులుగా ఈరోజు బిల్డర్స్ గా ఉన్నటువంటి వడ్డెర, సగర, ఉప్పర వీళ్ళన్నీ కూడా ఈ వడ్డెర కమ్యూనిటీ కింద మనం పిలవబడుతూ ఉంటాం. వీటిలో ఉన్నటువంటిది మన ఓమన్న గారు ఇప్పుడే జాగ్రత్తలు గారు చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అత్యంత కింది స్థాయి ఉద్యోగంలో ఉంది. వారికి రైతులకి రావాల్సినటువంటి ఫలాలు ఏదైతే అలాంటి బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వకుండా చేస్తుందో దానికోసం తిరుగుబాటు చేయడం, అదేవిధంగా ఖజానా అంటే పూర్తి అమెరికా మద్దతు ఎక్కువ శక్తులకి అటువంటి వ్యతిరేకంగా దాడి చేసి దాన్ని పేదలకి రైతులకు పంచుకోవాలని వారి యొక్క సామాజిక న్యాయానికి సామాజిక విప్లవానికి నిరసన తెలియజేసుకుంటూ ఇంకోటి స్వాతంత్ర్యం ఉండేటువంటి కరెక్ట్ గా 100 సంవత్సరాల క్రితమే ఈ పోరాటం జరిగింది. అది కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది. వారికి స్వాతంత్ర సమయంగా గుర్తిస్తూ ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.